అన్ని క్లాసుల్లోనే ఇలాగే ఉంటున్నారా? స్ట్రెంత్? ఓఎస్ క్లాస్‌కి ఒకటేలా ఉన్నారా? టైమింగ్స్ ఫాలో అవ్వట్లేదా మీరు? ఓకే. సో, నిన్నటితో మనకి ఓఎస్ 2 యూనిట్స్ కంప్లీట్ అయినాయి. సో, కమింగ్ టు థర్డ్ యూనిట్. థర్డ్ యూనిట్‌లో మెమరీ మేనేజ్‌మెంట్ స్ట్రాటజీస్ అంటున్నాం. మెమరీ మేనేజ్‌మెంట్ స్ట్రాటజీస్. ఇక్కడ స్ట్రాటజీ అనేది తీసుకుంటే మెమరీ ఇప్పుడు సెకండ్ యూనిట్ ప్రాసెస్ గురించి మాట్లాడాం కదా! సో, ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నా మెమరీలో ఉండాలి. అది బయటకొచ్చేస్తుంది, ఎగ్జిక్యూట్ అయ్యింది, కంప్లీట్ అయిపోయింది, బయటకొచ్చేస్తుంది అంటే క్రిటికల్ సెక్షన్ నుంచి బయటకొచ్చేస్తుంది అన్నా మెమరీలో స్టోర్ అయ్యి ఉండాలి. సో, అక్కడ మనకి ఏమేం స్ట్రాటజీస్ ఎలా ఫాలో అవుతాయిది, ఇంటర్నల్‌గా ఎలా ఉంటుంది, ఓన్లీ ప్రాసెస్ గురించి చెప్పట్లేదు. మనం మొత్తం అంతా కాన్సెప్ట్ గురించి ఇక్కడ మాట్లాడతాం. సో, ఇంట్రడక్షన్ దగ్గర అది బ్యాక్‌గ్రౌండ్ చెప్తాము. కంప్లీట్ పార్ట్ అంటే అసలు మనకిక్కడ ఫిజికల్ మెమరీ, లాజికల్ మెమరీ అని మీకు ఫస్ట్ యూనిట్‌లో నిన్న మీకు రివైజ్ చేసినప్పుడు కూడా మెమరీ హైరార్కీ అనే కాన్సెప్ట్ చెప్పాము. సో, ఇక్కడ క్యాచీ మెమరీ ఉంటుంది. నెక్స్ట్ రిజిస్టర్స్, ఎలక్ట్రానిక్ డిస్క్ అనేది ఇలా తీసుకుంటాము అనేది. సో, అక్కడ మనకి ఏ రకంగా ఏ విధంగా అది మ్యాప్ చేసుకుంటుంది. అసలు స్పేస్ ఫ్రీగా ఉంది అని చెప్పడానికి కానీ, లేదని చెప్పడానికి కానీ, ఏ రకంగా ఉంటుంది అనేది ఇదొక పార్ట్. అలాగే ప్రతిదానికి మనం ఇప్పుడు జావా తీసుకుంటే జావా వర్చువల్ మిషన్ క్రియేట్ అవుతుంది అని చెప్పాం కదా! సో, ఇక్కడ ఫిజికల్ మెమరీ, లాజికల్ మెమరీ, లాజికల్ ఈస్ నథింగ్ బట్ వర్చువల్ గురించి మాట్లాడతాము. సో, ఆ వర్చువల్‌గా ఉన్న దాంట్లో ఏ రకంగా అది క్రియేట్ చేసుకుంటుంది ఏంటి అనేది ఇక్కడ వర్చువల్ మెమరీ మేనేజ్‌మెంట్. ఆ టాపిక్ డిస్కస్ చేస్తాం. సో, ఇదంతా ఒక టాపిక్. సెకండ్ అంతా వర్చువల్ మెమరీ మేనేజ్‌మెంట్. అలాగే మనం ఈ మేనేజ్ చేసుకునేటప్పుడు ఏ రకంగా ఆహ్, ఈ మెమరీలో అంటే రౌండ్ రాబిన్ తీసుకున్నామనుకోండమ్మా. రౌండ్ రాబిన్ మీకు టైమ్ స్లైస్ 5 గాని, 1 గాని తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఒక ప్రాసెస్ ఎంటర్ అవుతుంది. మళ్ళీ ప్రాసెస్ బయటకొచ్చేస్తుంది. అలా అది ఎంత వరకు రౌండ్స్ సర్కిల్ చేసుకుంటుంది? ఆ ప్రాసెస్ యొక్క బర్స్ట్ టైమ్ కంప్లీట్ అయ్యేంత వరకు దాన్ని రిపీట్ చేసుకుంటుంది కదా! సో, ఇన్ అండ్ ఔట్ చేసుకుంటానే ఉంటుంది. సో, దాన్ని ఇక్కడ మనం పేజ్ రీప్లేస్‌మెంట్ ఆల్గోరిథమ్స్ అక్కడ ఎలా అవుతుంది ఏంటి అనేది ఈ కాన్సెప్ట్‌లో చదువుతాం. సో, అలా మొత్తం మెమరీ అనే దాని గురించి కవర్ చేసుకుంటూ వస్తది. ఈ ఈ యొక్క యూనిట్. ఓకే. సో, ఇక్కడ ఫస్ట్ మెయిన్ మెమరీ. అదే ఇక్కడ మనకి సిలబస్‌లో ఏదైతే ఉందో బ్యాక్‌గ్రౌండ్, స్వాపింగ్. సో, ఫస్ట్ ఎందుకు ఇది మనం తీసుకుంటున్నాము అంటే ఇక్కడ చూడండి. టు ప్రొవైడ్ ఎ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఆఫ్ వేరియస్ వేస్ ఆఫ్ ఆర్గనైజింగ్ మెమరీ. ఏ రకంగా ఆర్గనైజ్ ఇప్పుడు మనం సీపీయూ తీసుకున్నాం, లేకపోతే పెన్ డ్రైవ్ తీసుకుందాం. పెన్ డ్రైవ్‌లో 2 జీబీ తీసుకున్నాం. హార్డ్ డిస్క్ 1 జీబీ తీసుకున్నాం. సో, ఇలా మనం ఒక దాంట్లో దేంట్లో డేటా స్టోర్ చేసాము, మళ్ళీ అనేది కాన్సెప్ట్ ఇలా సేవ్ అవ్వాలి. లేకపోతే మెయిన్ మెమరీలో ప్లేస్ అయింది. సెకండరీ స్టోరేజ్‌లో వచ్చింది. ఆ కాన్సెప్ట్ అంతా ఇక్కడొస్తుంది. నెక్స్ట్ వేరియస్ మెమరీ మేనేజ్‌మెంట్ టెక్నిక్స్. ఏమేం టెక్నిక్స్ అంటే రీప్లేస్‌మెంట్ ఆల్గోరిథమ్స్ ఉంటాయన్నాను చూసారా? సో, ఆల్గోరిథమ్స్. అలా ఇప్పుడు ఈ ఆల్గోరిథమ్స్ దగ్గర ఇక్కడ టెర్మినాలజీస్ అమ్మ. సిగ్మెంటేషన్, పేజింగ్ అనేది ఇక్కడ మనకి టెర్మినాలజీస్. దేనికి టెర్మినాలజీ అంటే మెమరీ అనే కాన్సెప్ట్‌లో. మెమరీ అనే కాన్సెప్ట్‌లో. ఓకే. సో, ఇక్కడ మనకి ఫస్ట్ అసలు మనం మెమరీ అనే కాన్సెప్ట్ ఇక్కడ మనం దేని గురించి చెప్తున్నాం ఈ బ్యాక్‌గ్రౌండ్ అనంటే, ఒక డేటా ఏదన్నా అంటే ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో, ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే అది డిస్క్‌లో ఉందనుకోండి. సో, మెయిన్ మెమరీలో ఆల్రెడీ మెయిన్ మెమరీలో ఉంటే ఓకే. అంటే మనకిక్కడ చూపిస్తా ఉండాలి కదా! మనకి ఎగ్జిక్యూట్ అయిందంటే మన దగ్గర నుంచి ఒక ఇన్‌పుట్ వెళ్తుంది. ఇన్‌పుట్ ఎళ్ళిన తర్వాత అది ఎగ్జిక్యూట్ చేసుకొని అవుట్‌పుట్ పంపిస్తుంది. సో, ఆపరెండ్ ఉంటుంది. ఆపరేటర్స్ ఉంటాయి. సో, ఈ ఆపరెంట్స్‌కి ఆ ఆపరేటర్ పెర్ఫార్మ్ అయ్యి మనకి అవుట్‌పుట్ ఏమొస్తుంది? ఆ వచ్చిన అవుట్‌పుట్ కూడా మనకి మెమరీలో స్టోర్ అయ్యి ఉండాలి. సో, ఇలా మెమరీలో ఏ ప్రాసెస్ తీసుకున్నాం. మళ్ళీ ఇక్కడ మనం ఏం చెప్తున్నాము? ప్రాసెస్ అనేది కన్కరెంట్‌గా వర్క్ అవుతుంది అని చెప్తున్నాం. ఓకే. సో, సింక్రొనైజేషన్ కాన్సెప్ట్ తీసుకున్నాము. లేకపోతే మల్టీ ప్రాసెసర్ కాన్సెప్ట్ తీసుకోవచ్చు. మల్టీ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ తీసుకోవచ్చు. ఇలా మనం తీసుకుంటున్నప్పుడు కన్కరెంట్‌గా రన్ అవుతుంది అన్నప్పుడు కన్కరెంట్‌గా రన్ అవుతున్నప్పుడు మెమరీ అనే దాన్ని అది ఏ విధంగా మేనేజ్ చేసుకుంటుంది అనేది ఇక్కడ వస్తది. ఓకే. సో, ప్రోగ్రామ్ మస్ట్ బి బ్రాట్
ఫ్రమ్ డిస్క్ ఇన్ టు మెమరీ అండ్ ప్లేస్డ్ విత్ ఇన్ ఏ ప్రాసెస్ ఫర్ ఇట్ టు బి రన్. ఓకే, ఈ ప్రాసెస్ రన్ అవ్వాలి అంటే మనం ఆ డిస్క్ నుంచి మెమరీ దగ్గరికి తీసుకురావాల్సింది. సో ఇలా చేయాలి అంటే ఇలా ఉండాలి అంటే ఇక్కడ మనం ఏమంటున్నాము, ఇక్కడ మనకి డైరెక్ట్ గా సిపియు ఇక్కడ చూసారనుకోండి డయాగ్రామ్ లో, ఈ సిపియు అనేది యాక్సెస్ చేసుకోవాలి ఆ ప్రాసెస్ కానీ ఆ ప్రాసెస్ వర్క్ అవ్వాలి రన్ అవ్వాలి అంటే మెమరీలో ఉందా లేదా అనేది చూసుకుంటుంది. ఎందుకంటే ఇది మెమరీ నుంచి ఫెచ్ చేసుకుంటుంది. ఒకవేళ మెమరీలో లేదనుకోండి, ఆ మెమరీలో తీసుకొచ్చి ఫస్ట్ ప్లేస్ చేసుకుని ప్లేస్ అయిన తర్వాత మాత్రమే అది యాక్సెస్ చేసుకోగలదు డైరెక్ట్ గా. దాన్ని ఇక్కడ రాసాం, మెయిన్ మెమరీ అండ్ రిజిస్టర్స్ ఆర్ ద ఓన్లీ స్టోరేజ్ దట్ ద సిపియు కెన్ యాక్సెస్ డైరెక్ట్లీ. నిన్న మీకు రివిజన్ క్లాస్ లో చూస్తుంటే ఫస్ట్ యూనిట్ లో మనం ఇక్కడ డిఎంఏ యూజ్ చేసుకున్నాం. ఇలాగ సిపియు దగ్గర 2-3 రిజిస్టర్ల కన్నా డైరెక్ట్ గా ఈ డివైస్ అనేది మెమరీని యాక్సెస్ చేసుకుంటది అని డైరెక్ట్ మెమరీ యాక్సెస్ అనే కాన్సెప్ట్ చెప్పాం. ఓకే, సో అలాంటి కాన్సెప్ట్స్ దగ్గర మనకి ఇక్కడ యూజ్ అవుతుంది. ఇక్కడ మనం ఇలా తీసుకోవాలి అంటే ఒక స్ట్రీమ్ అంటే మెమరీ అంటున్నాము, ఇలా తీసుకొచ్చి ప్లేస్ చేయాలి అంటున్నాము, ఏది ప్లేస్ చేస్తాం ఏం చేస్తాము అంటే ఇక్కడ మనకి బేస్ అండ్ లిమిట్ రిజిస్టర్స్, బేస్ అండ్ 2 టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్ ఇక్కడ యూజ్ చేసుకుంటుంది ప్రతి ప్రాసెస్ కి. దాన్ని మనం లాజికల్ అడ్రస్ అంటాం. ఫిజికల్ అడ్రస్ ఏమో ఇప్పుడు మనకి ఇక్కడ కనిపించేదమ్మా. ఫిజికల్ అడ్రస్ అంటే ఖచ్చితంగా 0 నుంచి 2 వరకు, లేకపోతే 0 to some 4 ఇలా మనకి కనిపించేది. కానీ మనకు కనిపించే దానికన్నా ఇక్కడ లాజికల్ అడ్రస్ స్టోర్ చేసుకోవడం వల్ల వెర్చువల్ మిషన్స్ యూజ్ చేస్తున్నాం అన్నాం కదా. సో ఎందుకు సమ్ ప్రాసెసర్స్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ఇలా తీసుకుంటున్నాం కదా. సో డ్యూయల్ కోర్ అనే దాంట్లో ప్యారలల్ గా కన్కరెంట్ గా ఒక ప్రాసెస్ ఇక్కడ ఒక దాంట్లో రన్ అవుతే ఇంకో దాంట్లో ఇలా రన్ అవుతానికి ఆ మధ్యలో ఉన్న అడ్రస్ స్పేస్ అంతా ఇది యాక్సెస్ చేసుకునేటట్టు ఉండాలి. దాన్ని ఇక్కడ మనం చెప్తాం. సో ఇలా ఈ మెమరీ యూనిట్ లో ఈ అడ్రస్ రిక్వెస్ట్ కానీ లేకపోతే అడ్రస్ డేటా ఏం చేయాలి అనేది మనం తీసుకుంటే రిజిస్టర్స్ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేసింది, లేకపోతే ఇది ప్రాసెస్ ఇలా ఉంది అని మనం అనుకుంటే తీసుకొచ్చి డిస్క్ నుంచి మెమరీలో మనం ఇలా ప్లేస్ చేస్తున్నాము, ప్లేస్ అయ్యింది, ప్లేస్ అయిన తర్వాత ఇప్పుడు సిపియు యాక్సెస్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మెమరీ అనేది ఏదైతే ఉందో ఈ మెమరీ దగ్గర ఒక సైకిల్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. ఓకే, ఈ సైకిల్ ఏదైతే రిపీట్ అవుతుందో ఒక్కొక్క రిపీట్ అంటే 1 సెకండా 1 మినిటా ఏంటి అనేది చూసుకుంటారు. సో వన్స్ ఆ రౌండ్ కంప్లీట్ అయ్యింది ఆ 1 మినిట్ ఇలా అంటే ఒక సైకిల్ కంప్లీట్ అయినట్టు. అలా నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఇక్కడ మనం ఎన్నైతే ప్రాసెస్ ఇస్తామో అన్ని నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఇక్కడ కంప్లీట్ చేసుకుంటూ వస్తూ ఉండగా మనకు కొన్ని క్యూలో సమ్ ఇన్పుట్ క్యూ అనో ఏదో ఒకటి మన క్యూలో కొన్ని ప్రాసెస్లు వెయిట్ చేస్తూ ఉంటాయి. ఇక్కడేమో కొన్ని సైకిల్స్ రౌండ్ రాబిన్ లో తీసుకుంటే 5 తీసుకున్నాం అనుకోండి, ఆ 5 బర్స్ టైం కంప్లీట్ అయ్యేంత వరకు మిగతావేమో ఇక్కడ క్యూలో ఉంటాయి. ఇక్కడేమో ఆ 5 కి సైకిల్ కంప్లీట్ చేసుకుంటుంది. ఆ 5 మినిట్సా 5 సెకండ్సా 5 మిల్లీ సెకండ్సా అనేది ఇలా సైకిల్ కంప్లీట్ చేస్తుంది కదా. సో ఈ పెండింగ్ ఏవైతే ఉన్నాయో వెనకాల రౌండ్ రాబిన్ కాన్సెప్ట్స్, మనకి రౌండ్ రాబిన్ ఎందుకు చెప్తున్నానంటే అది ఈజీగా అర్థమవుతుంది కాబట్టి. ఆ 5 మిల్లీ సెకండ్స్ దాంట్లో ఏదైతే ఉందో నెక్స్ట్ క్యూలో వెయిట్ చేసేవన్నీ అక్కడ మెమరీ స్టాల్ అంటాం. ఓకే, స్టాల్. సో ఒక స్టాల్ అంటే ఆ క్యూలో ఫామ్ అవుతుంది కదా. సో దాంట్లో ఎక్కువ పెండింగ్ అలా ఉండిపోయినా మనకి ఇక్కడ సిపియు యొక్క ఎఫిషియన్సీ రెడ్యూస్ అయిపోతుంది కాబట్టి దాన్ని ఇంక్రీజ్ చేయడం కోసం ఆ సైకిల్ ఏదైతే ఉందో ఆ సిపియు డైరెక్ట్ గా మెమరీని ఫెచ్ చేస్తుంది కదా. సో ఆ ఫెచ్ చేసుకునే మెమరీ దగ్గర మధ్యలో మనం క్యాచీ మెమరీ అనేది ప్లేస్ చేసుకుంటుంది. సో ఇప్పుడు ఈ క్యాచీ మెమరీ ఏం చేస్తుంది, అది టెంపరీగానేగా తీసుకొస్తుంది. డైరెక్ట్ గా మెమరీని యాక్సెస్ చేసి సైకిల్ కంప్లీట్ అయ్యే కన్నా ఈ క్యాచీ అనేది యూజ్ చేస్తాం వల్ల ఇంకొంచెం ఫాస్ట్ అయ్యి ఈ స్టాల్ అనేది ఏదైతే ఫామ్ అయ్యిందో మెమరీ స్టాల్ అంటాం. సొల్యూషన్ టు స్టాల్ ఇష్యూ. ఎందుకు స్టాల్ వస్తుంది అంటే మెయిన్ మెమరీ యాక్సెస్ కెన్ టేక్ మినీ సిపియు క్లాక్ టిక్స్. ఓకే, ఒక్కొక్క మిల్లీ సెకండ్ లేకపోతే ఒక సెకండ్ కి మనకి ఇలా రౌండ్ ఏదైతే కంప్లీట్ అవుతుందో దాన్ని ఒక టిక్ కింద కన్సిడర్ చేసుకుంటే అప్పుడు రిమైనింగ్ వెనకాల ప్రాసెస్ అన్ని ఏమవుతాయి, స్టాల్లో ఉండిపోతాయి. ఇలా స్టాల్లో ఉండిపోతే మనకి ఇష్యూస్ రేజ్ అవుతాయి. అంటే టైం స్లో అని, ఎఫిషియన్సీ రెడ్యూస్ అయిపోతాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ స్టాల్ అనే ప్రాబ్లం ఏదైతే వచ్చిందో ఈ ఇష్యూ సాల్వ్ చేస్తానికి మధ్యలో మనం క్యాచీ అనేది ప్లేస్ అవుతుంది.
సో ఎప్పుడైతే ఈ క్యాచీ ప్లేస్ అవుతుందో సిపియు అనేది ఒక క్లాక్ అంతా కంప్లీట్ చేసుకుని మెయిన్ మెమరీ దగ్గరికి వెళ్ళి ఇలా ఫెచ్ చేసుకునే ప్లేస్ లో మధ్యలో క్యాచీ అనేది ఒక సపోర్టివ్ కింద వచ్చి సో ఫస్ట్ అది రిసీవ్ చేసుకుని క్యాచీలో సో క్యాచీ దగ్గర నుంచి ఇది రిసీవ్ చేసుకుంటాం వల్ల ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది అనేది చెప్తాం. అలా ఎప్పుడైతే ఇది ప్లేస్ చేసి మనం మెమరీ అనే కాన్సెప్ట్ లేకపోతే మెమరీ దగ్గర నుంచి ఫెచ్ చేస్తున్నాము లేకపోతే ఒక డేటా ఒక ఇన్స్ట్రక్షన్ అనేది ఇలా జరిగింది ఒక ఇన్స్ట్రక్షన్ టర్మినేట్ అయిపోయింది ప్రాసెస్ అని అన్నాము, ఇక్కడ ప్రొటెక్షన్ అంటున్నాం. సో ప్రొటెక్షన్ ఆఫ్ మెమరీ రిక్వైర్డ్ టు ఎన్ష్యూర్ కరెక్ట్ ఆపరేషన్. ఎందుకు మరి మనం ఏ ఆపరెండ్ ఇచ్చామో ఏ ఆపరేషన్స్ ఇచ్చామో అవి కంప్లీట్ గా ఎగ్జిక్యూట్ అయ్యి 2+3 అన్నాం. సో 5 అనే అవుట్పుట్టే మళ్ళీ మనకి సేవ్ అయ్యి ఏదైతే ప్రోగ్రామ్ మనం ఎగ్జిక్యూట్ చేసామో దేనికైతే ఇన్పుట్ ఇచ్చామో అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి పీడిఎఫ్ ఓపెన్ అయ్యింది. సో ఈ పీడిఎఫ్ కి నేను ఇచ్చిన ఇన్పుట్ ఏంటి అంటే పీడిఎఫ్ క్లిక్ చేశాను. ఆ పీడిఎఫ్ క్లిక్ చేసిందే నాకు ఓపెన్ అవుతే అవుట్పుట్ కరెక్ట్ గా వచ్చినట్టు. దీని ప్లేస్ లో ఏదైనా ఒక సెక్యూరిటీ ఇలా ఏదైనా వచ్చింది అనుకోండి అవుట్పుట్ రాంగ్ కదా. సో మనం ఏదైతే ప్రోగ్రామ్ చేస్తున్నామో ఆ ప్రోగ్రామ్ కి తాలూకు అవుట్పుట్ దానికి సంబంధించిన ఇన్పుట్ మనం ఏదైతే ఇస్తున్నామో రిసీవ్ చేసుకుని అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తుంది లేకపోతే ప్రొడ్యూస్ చేస్తుంది అన్నప్పుడే మనకి కరెక్ట్. కాబట్టి ఆ మెమరీ దగ్గర కూడా కొంత మనం సెక్యూరిటీ ప్రొటెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము అని చెప్తాం. సో ఇక్కడ మనకి ఒక్కొక్క ప్రాసెస్ ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ నెంబర్ ఆఫ్ జాబ్స్ అంటున్నాం లేకపోతే ప్రాసెస్ P1 P2 P3 అనేవి ఇలా వెయిట్ చేస్తుంది అనుకోండి. ఓకే. సో ఇలా వెయిట్ చేస్తున్నప్పుడు మనకి P1 P2 P3 అనే ప్రాసెస్ అలా ఉన్నప్పుడు ఒక ప్రాసెస్ ఈ లోపల ఉన్న అంటే P2 అనేది ఒక 3 సెకండ్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇంకా 3 సెకండ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన టైం ఉంది అన్నప్పుడు ఇక్కడ వరకు ఇది దాని యొక్క అడ్రస్ వరకు అది ఆ 3 సైకిల్స్ కంప్లీట్ అయ్యేంత వరకు అది స్టోర్ అయ్యి ఉండాలి. ఎంత వరకు కంప్లీట్ అయ్యింది ఇంకా ఎంత కంప్లీట్ అవ్వాలి రెండు స్టోర్ అయ్యి ఉండాలి. ఓకే. సో ఇలా మనం ఒక్కొక్క ప్రాసెస్ ని ప్రొటెక్ట్ చేస్తాం దాని యొక్క మెమరీ అడ్రస్ స్పేస్ చేసుకుని. ఎలా చేస్తాము? లిమిట్ బేస్ రిజిస్టర్ లిమిట్ రిజిస్టర్ అనేది ఇస్తాం. సో బేస్ రిజిస్టర్ ఏం హోల్డ్ చేస్తుంది అంటే స్మాలెస్ట్ లీగల్ ఫిజికల్ మెమరీ అడ్రస్. లాజికల్ కాదమ్మా, ఫిజికల్ మెమరీ అడ్రస్. సో ఫిజికల్ మెమరీ అడ్రస్ అంటే ఫర్ సపోజ్ ఇది థియరీ అంతా అక్కర్ లేకుండా జస్ట్ మీకు ఈ డయాగ్రామ్ ఒకటి మీరు గుర్తుపెట్టుకున్నారు అనుకోండి. ఈ డయాగ్రామ్ లో మళ్ళీ మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఈ వాల్యూస్ తీసుకోవాలని లేదు. స్టార్టింగ్ మనం వాల్యూ 0 మెమరీ అనేది మనకి దాని యొక్క అడ్రస్ డిఫాల్ట్ గా 000 నుంచి స్టార్ట్ అయింది అని చెప్తాము. కానీ ఎప్పుడు అది 00 నుంచి స్టార్ట్ అవుతుందా అనేది మనం తీసుకోలేము. ఎందుకంటే ఆల్రెడీ కొంత సాఫ్ట్వేర్ ఇంప్లిమెంట్ అయ్యి ఇన్బిల్ట్ లో కూడా ఆ మెమరీ యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో అప్పుడు 00 నుంచే స్టార్ట్ అవుతుంది అని తీసుకోము. కానీ ఇక్కడ మనం కన్సిడరేషన్ బై డిఫాల్ట్ గా 0 నుంచి 2,56,000 వరకు ఓఎస్ అనేది లోడ్ అయిపోయి ఉందనుకోండి. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రాసెస్ స్టార్ట్ అయిందమ్మా. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 3,40,000 అనే అడ్రస్ దగ్గర 3,40,000 అనే మెమరీ అడ్రస్ దగ్గర స్టార్ట్ అయింది. దాన్ని ఇక్కడ మనం ఎక్కడి నుంచి బేస్ చేసుకుంది అంటే 3,40,000 నుంచి అది బేస్ చేసుకుంది. ఇది ఏంటి అంటే మెమరీ యొక్క అడ్రస్. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, ఖచ్చితంగా ఇక్కడ నుంచి అని కాదు. కావాల్సి 0 నుంచి తీసుకున్నారనుకోండి అది బేస్. ఓకే. సో ఇప్పుడు లిమిట్ ఎంత వరకు లిమిట్ ఇస్తున్నాం మనం? 1,20,900 అనేది సమ్ లిమిట్ ఇచ్చాం. సో ఇప్పుడు ఒక ప్రాసెస్ P2 అనేది రన్ అవ్వాలి అంటే కనుక ఈ బేస్ ప్లస్ లిమిట్ వరకు ఏదైతే ఉందో అంతవరకు ఈ ప్రాసెస్ P2 మాత్రమే ఆ మెమరీ స్పేస్ ని యాక్సెస్ చేసుకోగలదు. ఆ మెమరీ స్పేస్ ని ఆక్యుపై చేసుకోగలదు. అది పెడుతుందా, తీస్తుందా, ఏం చేస్తుంది అనేది దానికి ఇంకా ఎన్నిసార్లు దాని టర్న్ వచ్చినా సరే ఆ బేస్ ప్లస్ లిమిట్ అంటే బేస్ వాల్యూ ఫర్ సపోజ్ 3,40,000 అంటున్నాము, లిమిట్ వాల్యూ సమ్ 1,20,900. సో ఈ ప్రాసెస్ P2 అనేది ఎంత వరకు యాక్సెస్ చేసుకోగలదు? 3,40,000 నుంచి 4,20,940. 3,40,000 నుంచి 4,20,940 ఈ మధ్యలో అడ్రస్ స్పేస్ అంటే 3,41,000, 3,42,000, 43 దగ్గర నుంచి
4,20,940 వరకు ఉన్న అడ్రస్ స్పేస్ ఏవైతే మధ్యలో ఇంకా అడ్రస్ స్పేస్ మనకి క్రియేట్ అవుతా ఉంటాయో అదంతా ఈ ప్రాసెస్ P2 అనేది షేర్ చేసుకుంటుంది. దాన్ని ఇక్కడ మనం బేస్ ప్లస్ లిమిట్ రిజిస్టర్ ఈ రెండు యూస్ చేస్తుంది. సో బేస్ రిజిస్టర్ అనేది ఏం చేస్తుంది అంటే స్మాలెస్ట్ లీగల్ ఫిజికల్ మెమరీ అడ్రస్ తీసుకుంటుంది. లిమిట్ అనేది ఏం చేస్తుంది అంటే సైజ్ స్పెసిఫై చేస్తుంది. స్పెసిఫై ద సైజ్ ఆఫ్ రేంజ్ ఆఫ్ యాక్సెసిబుల్ అడ్రస్. ఒకవేళ మనకి ఇక్కడ 1,20,000 కాదు 1,00,000 తీసుకున్నారు అనుకోండి, అప్పుడు ఇక్కడ మనకి స్పేస్ ఎంత చెప్తాము 4,40,000. సో ఈ ప్రాసెస్ P2 అనేది 4,40,000 వరకు, ఎప్పుడు లిమిట్ అనేది 1,00,000 తీసుకున్నప్పుడు, తో తీసుకుంటున్నప్పుడు. సో ఇప్పుడు ఇలా ఉండటం వల్ల మనకి యూజ్ ఏంటి అంటే ప్రతి ఒక్క మెమరీకి ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలి అంటున్నాం కదా. సో ఈ ప్రాసెస్ యొక్క మెమరీ స్పేస్ ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న మెమరీ స్పేస్ ఇది ఏదైతే యూటిలైజ్ చేసుకుంటుందో ఆటోమేటిక్ గా దానికి ప్రొటెక్షన్ వచ్చినట్టే. ఓకే, ఇప్పుడు CPU యాక్సెస్ చేసుకుంటుంది కదా. సో అందుకనే CPU మస్ట్ చెక్ ఎవ్రీ మెమరీ యాక్సెస్ జనరేటర్ ఇన్ యూజర్ మోడ్ టు బి ష్యూర్ ఇట్ ఈస్ బిట్వీన్ బేస్ అండ్ లిమిట్. బేస్ లిమిట్ మధ్యలో ఉంటేనే అది యాక్సెస్ చేసుకోగలదు. మనం ఈ ప్రాసెస్ P2 అనే దాన్ని ఏం చేసాము, ఈ బేస్ ఈ లిమిట్ మధ్యలో ఏదైతే ఉందో అక్కడ ప్రొటెక్షన్ అనేది ప్లేస్ చేసాం. సో ఇది కెర్నల్ మోడ్ లో ఏమవుతుంది, ఓఎస్ యాక్ట్ చేస్తుంది. ఇక్కడ జరుగుతుంది యూజర్ మోడ్. సో యూజర్ మోడ్ నుంచి మనం ఏదైతే ఇచ్చామో అది అంటే సమ్ మూవీ ప్లేస్ చేశారమ్మా, ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, పెన్ డ్రైవ్ లో మీకు స్పేస్ లేదు, సో రిమూవ్ సమ్ ఫైల్స్ అని కానీ లేకపోతే స్పేస్ సఫిషియంట్ అవ్వలేదని ఏదో ఒక మనకి దానికి తగ్గట్టు ఎర్రర్ మెసేజ్ సమ్ మెసేజ్ అనేది ఫీడ్బ్యాక్ అనేది డిస్ప్లే చేస్తుంది. దాని తగ్గట్టు మనం ఫ్రీ చేసుకుంటూ వస్తామా. సో యూజర్ మోడ్ లో జరిగేది ఏదైతే ఉందో అది మెమరీని యాక్సెస్ చేసుకుంటా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటారు. అసలు ఫైలే లేకుండా మనం ఆ ఫైల్ ని ఇక్కడ యాక్సెస్ చేయాలి అని అనుకుంటున్నాను. నేను ఇక్కడ సెకండ్ ఇయర్ బి సెక్షన్ లేకపోతే సెకండ్ ఇయర్ 2021 బ్యాచ్ ఇలా ఇచ్చాను. సో దానికి సంబంధించింది ఉంది అంటేనే వస్తుంది, లేదు అంటే మనకి రాదు కదా. సో ఆ మెమరీలో స్టోర్ అయ్యిందా లేదా అనేది ఇక్కడ చూసుకుంటుంది. సో బేస్ అండ్ లిమిట్ రిజిస్టర్ అంటే సమ్ ప్రొటెక్షన్ ఇస్తుంది. ఆ ప్రొటెక్షన్ దేనికి అంటే సమ్ ప్రాసెస్ అనేవి మనం ఏవైతే తీసుకుంటున్నాం, ప్రాసెస్ ఇస్ నథింగ్ బట్ ప్రోగ్రామ్. ఇక్కడ మల్టీ ప్రోగ్రామ్ అంటున్నామా. సో ప్రోగ్రామ్ అనేది రెడీగా ఉంది రన్ అవుతానికి అన్నప్పుడు ప్రాసెస్ క్రియేట్ అవుతా ఉంటుంది. సో ఈ ప్రాసెస్ దగ్గర ఫిజికల్ బేస్ అనేది ఏంటి అంటే ఫిజికల్ అడ్రస్ స్పేస్ ఏదైతే ఉందో దాని యొక్క స్మాలెస్ట్ అడ్రస్ స్పేస్ తీసుకుంటుంది. అలాగే లిమిట్ అనేది ఏం చేస్తుంది రిజిస్టర్ అంటే ఎంత వరకు ఆ ప్రాసెస్ కి సైజ్ అనేది అలోకేట్ చేయాలి యాక్సెసిబుల్ అవుతానికి అనేది లిమిట్ చేస్తుంది. సో ఇది ప్రాసెస్, ఇది ఒక డయాగ్రామ్ బేస్ అండ్ లిమిట్ రిజిస్టర్ కి. సో ఇక్కడ వరకు మనకి తీసుకుంటే అవుతుందా అంటే ఇప్పుడు CPU అని చెప్తున్నాం. CPU అనేది ఇక్కడ హార్డ్వేర్ లో మనకి ప్రొటెక్షన్ సపోర్ట్ అవుతుంది అంటున్నాం కదా. సో ఏదైతే మనం బేస్ లిమిట్ తీసుకున్నామో ఇది ఓఎస్ సమ్ ఏం చేస్తుంది, ఇప్పుడు CPU ఉందమ్మా, సమ్ అడ్రస్ ఏదో ఇచ్చింది, అడ్రస్ ని ఫెచ్ చేసుకోవాలని చూస్తుంది. మనం 3,40,000 దీంట్లో సమ్ 4,20,940 వరకు కదా, 4,20,000 ఇచ్చాం. యాక్చువల్ గా మనం అడ్రస్ ఇవ్వము, మనం సమ్ ప్రాసెస్ అది క్రియేట్ చేసుకున్నప్పుడు ఇంటర్నల్ గా తీసుకుంటుంది. ఒకవేళ మనం పాయింటర్స్ యూజ్ చేసుకుని ఎక్కడైనా ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే మెమరీ అనేది అవైలబిలిటీలో ఉంది అని అనుకోండి, ఇప్పుడు అది ఏం చేస్తుంది అడ్రస్ ని చూసుకుంటుంది. బేస్ అడ్రస్ ఎంత, అది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బేస్ మనం 3,40,000 నుంచి ఇచ్చాం, గ్రేటర్ దాన్ అయితే ఎస్ ఓకే అయ్యి ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బేస్ ప్లస్ లిమిట్ వచ్చేసరికి 4,20,000 వచ్చింది కదా. సో గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఈ రేంజ్ మధ్యలో ఉందా లేదా అని చూసుకుంటుంది. ఇఫ్ ఎస్ అయితే కనుక మెమరీ నుంచి ఫెచ్ చేసుకుంటుంది. ఒకవేళ ఇక్కడే నో అయింది అనుకోండి, ట్రాప్ టు ఓఎస్ మానిటర్ సమ్ ఎర్రర్ అని వచ్చేస్తుంది. ఒకవేళ ఇక్కడ ఎస్ అయ్యి బేస్ ప్లస్ లిమిట్ రేంజ్ ఏదైతే ఉందో అక్కడ మనకి యాక్సెస్ చేసుకునేంత లేకపోతే అంత లిమిట్ ఆఫ్ స్పేస్ కనుక అవైలబిలిటీ లేదు అనుకున్నప్పుడు అది లెస్ దాన్ లో ఉంది అన్న ఎస్ అవ్వకుండా ఏమవుతుంది నో కండిషన్ వచ్చేసి మనకి ఎర్రర్ అనేది స్పెసిఫై చేస్తుంది. ఓకే, సో ఇక్కడ యూజర్ ప్రోగ్రామ్ ఇక్కడ చూడండి, లోడ్ యూజర్స్ ప్రోగ్రామ్ ఇంటూ యూజర్ మెమరీ, అలాగే యాక్సెస్ అండ్ మోడిఫై సిస్టమ్ కాల్. ఎక్కడి నుంచి ఇలా తీసుకుంటుంది, ఆ లిమిట్ ఏంటి అంటే మనం ప్రతి ఒక్కటి ఫోర్క్ అనే సిస్టమ్ కాల్, సో అది క్రియేట్ చేస్తానికి లేదా
మనకి ఇక్కడ ఎర్రర్ అంటున్నాము. సో మనకి ఆల్రెడీ యునిక్స్ అనే దాంట్లో ప్రోగ్రామ్ రాసుకుంటే కనుక ఎర్రర్ నెంబర్ 1 అనే దాంట్లో అక్కడ 1 టు సమ్ 120 వరకు అలాగా ప్రీ డిఫైన్డ్ గానే ఎర్రర్ కూడా ఫిక్స్ అయిపోయాయి. ఎందుకు మనం ఏదన్నా మోడిఫికేషన్ చేసి ఏ ఫైల్ తీసుకుని మనం ఇక్కడ క్లోజ్ చేస్తున్నా డూ యూ వాంట్ టు సేవ్ చేంజెస్ ఎస్సా నోవా క్యాన్సిల్ అనేది ఎందుకు అడుగుతుంది? అది ఫిక్స్డ్ గా ఆ పర్టికులర్ 1 అనే దాంట్లోనో లేకపోతే ఆ 1 టు సమ్ 120 దగ్గర సమ్ 100 అనే దాంట్లోనో ఆ సార్ట్ ఆఫ్ ఇది వస్తే కనుక అంటే సమ్ కండిషన్ చెక్ చేసుకుంది సార్ట్ ఆఫ్ గ్రేటర్ దెన్ లెస్ దెన్ లో ఉంది అంటే మనకు ఆ ఫీడ్బ్యాక్ అనేది మనకి అది సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో అలా సిస్టమ్ కాల్ దగ్గర మనకి ఇలా వస్తుంది అని చెప్తున్నాం. సో ఇలా యాక్సెస్ చేసుకున్నప్పుడు ఇప్పుడున్న దాంట్లో రీలొకేటబుల్ మెమరీ అనేది వస్తుంది. దీని ప్లేస్ లో రీలొకేటబుల్ మెమరీ. సో ఈ రీలొకేటబుల్ మెమరీ ఏదైతే ఇక్కడ డయాగ్రామ్ రీలొకేషన్ రిజిస్టర్, ఇదే డయాగ్రామ్ మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ రాసుకోవచ్చు మీరు. బైండింగ్ దగ్గర అడ్రస్ బైండింగ్ దగ్గర రాస్తాము. సో ఇక్కడ ఏంటి అంటే రీలొకేషన్ రిజిస్టర్స్ అనేవి ఇప్పుడున్న వాటిల్లో ఒక 4 యూజ్ చేస్తున్నాము. కానీ ఇక్కడ మనం ఒకటి తీసుకున్న రీలొకేషన్ ఏంటి అంటే అడ్రస్ బైండింగ్. సో ఈ అడ్రస్ బైండింగ్ ఏంటి? సో డిస్క్ దగ్గర నుంచి వెయిట్ చేస్తూ ఉంటది కదా, మెమరీ దగ్గర తీసుకొస్తాం, లేకపోతే ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకేమి ప్రాసెస్ ఎంటర్ అవ్వాలి అనేది ఇన్పుట్ క్యూలో వెయిట్ చేస్తుంది. ఇక్కడ రౌండ్ రాబిన్ ఎగ్జాంపుల్ తీసుకోండి అని అన్నాను కదా. ఇలా తీసుకున్నప్పుడు సమ్ ఇన్పుట్ అనేది మనం ఇస్తాం. ఇన్పుట్ ఇచ్చేంత వరకు అది వెయిట్ చేస్తుంది అనుకోండి అమ్మా. వెయిట్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ లేకపోతే ఇన్పుట్ ఇచ్చేసిన తర్వాత మనకి అవుట్పుట్ ప్రొడ్యూస్ చేయాలి ఇలా అన్నా సరే మనకి ఇక్కడ ఏమవుతుంది, అడ్రస్ దేనికి బైండ్ అయ్యింది అనేది ఇది సోర్స్ ప్రోగ్రామ్, మనం ఇచ్చిన ప్రోగ్రాము దాన్ని కంపైల్ చేస్తున్నాము. సో కంపైల్ టైం ఇక్కడ ఆబ్జెక్ట్ మాడ్యూల్ అనేది తీసుకుంటుంది. నెక్స్ట్ లింకేజ్ ఎడిటర్, సో దేనికి లింక్ అవుతుంది, లింకింగ్ ఎర్రర్ మీరు గమనించుంటే సి కానీ C++ కానీ ప్రోగ్రామ్స్ టైప్ చేసినప్పుడు లింకింగ్ ఎర్రర్, డైనమిక్ లింక్ ఫంక్షన్స్ అనే ఫంక్షన్స్ లో ప్రోగ్రామ్ చేశారనుకోండి డైనమిక్ లింకేజ్ ఎర్రర్, స్టాటిక్ లింకేజ్ ఎర్రర్. అంటే ఎర్రర్ అంటే అది వార్నింగ్ కింద వస్తాయి మనకి. ఇంప్లిసిట్ ఎక్స్ప్లిసిట్ ఎర్రర్స్, లింకింగ్, లోడర్. మీరు గమనించుంటే కనుక వార్నింగ్ దాంట్లో అయినా ఎర్రర్ మామూలుగా మనకి సిగ్మెంటేషన్ ఫాల్ట్, సెమీకోలన్, మిస్డ్ సెమీకోలన్, నెక్స్ట్ మిస్డ్ ఫ్లవర్ బ్రాకెట్, ఇవి కాకుండా ఎక్కువ ఫంక్షన్స్ మీద డిపెండ్ అయ్యి మనం ప్రోగ్రామ్ చేసినప్పుడు మీకు ఇవి గమనిస్తారు. స్టాటిక్, ఇంప్లిసిట్, ఎక్స్ప్లిసిట్ టైప్ ఏదైతే డిక్లేర్ చేస్తారో ఆ డిక్లరేషన్ వచ్చింది అని. ఓకే, లింకింగ్ ఎర్రర్ ఇలాంటివన్నీ వస్తాయి. సో మామూలుగా మనకి జరిగేది ఆ రకంగానే. సో సోర్స్ ప్రోగ్రామ్ అని రాసిన దాని నుంచి కంపైలర్. సో ఈ కంపైల్ ఎలా అవుతుంది అనేది మీరు TOC లో కూడా చదువుతున్నారు. ఒక్క స్టేజ్ లో ఏ రకంగా అది ఫైనట్ గా మూవ్ అవుతుంది అనేది. సో ఆబ్జెక్ట్ మాడ్యూల్, లింకేజ్ ఎడిటర్, సో ఇక్కడ అదర్ ఆబ్జెక్ట్ మాడ్యూల్స్, లోడ్, ఇదంతా లోడ్ టైం తీసుకుంటుంది. లోడర్ ఎక్కడి నుంచి లోడ్ చేసుకోవాలి, సిస్టమ్ లైబ్రరీ అంటే హ్యాష్ ఇంక్లూడ్ std.h, math.h. మళ్ళీ ఇక్కడ math.h ఇచ్చామంటే ఎగ్జిక్యూషన్ దగ్గర ఏం ప్లేస్ చేయాలి, ఓకే -lm అనేది ఇస్తాము. అలాగే ఇక్కడ లోడర్ తర్వాత ఎగ్జిక్యూషన్ టైం ఆర్ రన్ టైం దగ్గర సమ్ బైనరీ మెమరీ ఇమేజ్. సో దానికి ఇక్కడ డైనమిక్ లింకింగ్ ఎక్కువగా యూజ్ చేసేది డైనమిక్ లింకింగ్. ఇక్కడ లింకింగ్ అనే కాన్సెప్ట్ ఏదైతే వచ్చిందో ఇక్కడ మనకి స్టాటిక్, డైనమిక్ లింకింగ్ రెండు చెప్తాము. ఓకే, సో ఈ అడ్రస్ బైండింగ్ ఎంతవరకు అడ్రస్ ఇలా బైండ్ అవుతుంది అనేది మనం తీసుకుంటే రిప్రజెంటెడ్ ఇన్ డిఫరెంట్ వేస్ ఎట్ డిఫరెంట్ స్టేజ్. అది ఏంటి, ఈ డయాగ్రామ్ డ్రా చేయాలి మీరు అక్కడ. ఈ డయాగ్రామ్ మర్చిపోయిన ఇందాక ఈ డయాగ్రామ్ డ్రా చేస్తారా, ఇది డ్రా చేయండి ఫస్ట్. బేస్ అండ్ లిమిట్ రిజిస్టర్ స్టార్టింగ్. ఈ బేస్ ఈ లిమిట్ రిజిస్టర్ ఏదైతే ఉందో అక్కడే మనకి రీలొకేషన్ రిజిస్టర్స్ వస్తాయి. సో రీలొకేషన్ రిజిస్టర్ హెల్ప్ఫుల్ అవటం వల్ల డైరెక్ట్ గా ఫెచ్ చేసుకుంటాము అని ఆ కాన్సెప్ట్ లో చెప్తాం. సో దీనికి బేస్ అంటే బ్యాక్గ్రౌండ్, ఈ మెమరీ దగ్గర బేస్ అండ్ లిమిట్ రిజిస్టర్. ఈ డయాగ్రామ్ డ్రా చేయండి. నెక్స్ట్ సెకండ్ కాన్సెప్ట్స్ నుంచి బాగుంటాయి. ఫస్ట్ కాన్సెప్ట్ ఈ ఇంటర్నల్ ఏది రకంగా సెట్ అవుతుంది అనే దానికన్నా నెక్స్ట్ మనకి స్వాపింగ్, ఇక్కడ ప్రాబ్లమ్స్ కూడా ఈజీ అన్నాను కదా. ఈ స్వాపింగ్, ఈ పేజింగ్, ఇక్కడ మనం ఏదైతే బేస్ రిజిస్టర్, నెక్స్ట్
నెక్స్ట్ లిమిట్ రిజిస్టర్, లేకపోతే ఫిజికల్ అడ్రస్, లాజికల్ అడ్రస్, వర్చువల్ దాన్ని ఇలా తీసుకుంటుంది అని చెప్పాను చూసారా. ఈ పేజింగ్ సిగ్మెంటేషన్ దగ్గర మనకి క్లియర్ గా అది అర్థం అవుతుంది, ఈజీగా కూడా ఉంటుంది. ఈ ఇంట్రడక్షన్ పార్ట్ మాత్రమే కొంచెం క్లమ్జీగా ఉంటుంది మీకు, కంపేరింగ్ టు నెక్స్ట్ టాపిక్స్ తో కంపేర్ చేసుకుంటే. ఇది డ్రా చేస్తారా, బేస్ అండ్ లిమిట్ రిజిస్టర్ అని పెట్టి. ఇదంతా ఇంట్రడక్షన్, స్ట్రాటజీస్ అనే దాంట్లో రాయొచ్చు. నెక్స్ట్ హార్డ్వేర్ అడ్రస్ ప్రొటెక్షన్. హార్డ్వేర్ అడ్రస్ ప్రొటెక్షన్, ఈ డయాగ్రామ్ డ్రా చేయండి. మీరు కావాల్సిన అక్కడ వాల్యూస్ మార్చుకోవచ్చు, ఇక్కడ ఇదే వాల్యూస్ తీసుకోమని చెప్పట్లా, మీ కాన్సెప్ట్ అర్థం అవుతానికి మాత్రమే ఇది ఇలా చెప్పాము. మీరు కావాల్సిన వాల్యూస్ మార్చుకోండి. హార్డ్వేర్ అడ్రస్ ప్రొటెక్షన్. ఎందుకు స్ట్రెంత్ తగ్గుతున్నారమ్మా? ఆన్లైన్ క్లాసెస్ కూడా కర్ఫ్యూ ఇచ్చారా? అటెండెన్స్ మీరే లూజ్ అవుతారు. అటెండెన్స్ కన్సిడర్ చేయమనే చెప్పింది కానీ జేఎన్టీ తీసేయమని చెప్పలా. 11:30 వరకు వర్కింగ్ కాలేజెస్ అవి వర్క్ చేయమనే చెప్పింది. గవర్నమెంట్ కర్ఫ్యూ పెట్టింది 12 వరకు అయినా 11:30 వరకు కాలేజ్ అయితే ఇప్పటికీ మీకు రన్ అవుతానే ఉంది కాలేజ్. అటెండెన్స్ అయితే కన్సిడర్ అవుతుంది. డ్రా చేస్తారా ఇది? హార్డ్వేర్ అడ్రస్ ప్రొటెక్షన్. ఓకే, నెక్స్ట్ అడ్రస్ బైండింగ్ దగ్గర ప్రాసెసింగ్ ఆఫ్ యూజర్ ప్రోగ్రామ్, ఈ డయాగ్రామ్ డ్రా చేయండి, ఇది ఇంపార్టెంట్. కంపైలేషన్ దగ్గర ఇది రాసుకుంటాం. దీని నుంచే ఇప్పుడు రాస్తాం, అంటే ఇలా టైప్స్. దీంట్లో కంపైలర్ అనేది ఒకటి ఉంది, లింకేజ్ ఉంది, ఎగ్జిక్యూటబుల్ టైం ఉంది. సో కంపైలర్ ఏం చేస్తుంది, లింకేజ్ అనేది ఏం చేస్తుంది, టైమింగ్, ఎగ్జిక్యూషన్ టైమింగ్ దగ్గర ఏం చేస్తుంది అనేది ఇక్కడ 3 డెఫినేషన్స్ రాయాలి మీరు దీనికి. ఈ డయాగ్రామ్ డ్రా చేయండి. ఇప్పుడు దీనికి అడ్రస్ బైండింగ్ ఏ రకంగా, దీనికి ఇక్కడ నుంచి అంటే కంపైలర్ దగ్గర నుంచి మనకి లింక్ దానికి ఎలా బైండ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు డైనమిక్ గా వచ్చి ఎందుకు అడ్రస్ ఇక్కడ ఉన్నది ఒకటి అనుకోండి, ఇక్కడ ఉన్నది ఇంకోటి, సీక్వెన్స్ లో ఉండాలని లేదు. సో వచ్చి బైండ్ అవ్వాలి కదా దేనికి దానికి, లేకపోతే డిస్క్ నుంచి తీసుకొచ్చి మెయిన్ మెమరీ మీద ఇలా ప్లేస్ చేస్తుంది. ఇన్పుట్ అవుట్పుట్ మనం ఇచ్చిన ప్రతి ఒక్కటి ఇలా స్టోర్ అవుతూ ఉండాలి కాబట్టి ఇక్కడ బైండింగ్, అడ్రస్ బైండింగ్. రాస్తారా, ఈ డయాగ్రామ్ డ్రా చేస్తారా, చార్ట్, ఫ్లో చార్ట్. అయిందా? ఈ డయాగ్రామ్ గుర్తుంటే దీని నుంచి మిగతా మ్యాటర్ అంతా మనం రాయొచ్చు. దీని తర్వాత కూడా ఫిజికల్ మెమరీ, లాజికల్ మెమరీ వర్సెస్ ఫిజికల్ మెమరీ, డైనమిక్ లింకింగ్, డైనమిక్ లోడింగ్, అక్కడ సిస్టమ్ లైబ్రరీ ఏంటి, ఇవన్నీ ఈ టాపిక్స్ అన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే,
సో ఇక్కడ మనం ఏమంటున్నాము, అడ్రస్ అనేది ఇలా రిప్రజెంట్ చేసినప్పుడు డిఫరెంట్ వేస్ లో డిఫరెంట్ స్టేజెస్ లో జరుగుతుంది. సో వేరియబుల్ ఇలా తీసుకుంటున్నాం, లేకపోతే కంపైలర్ అనేది ఇలా బైండ్ చేస్తుంది సింబాలిక్ అడ్రస్ టు రీలొకేటబుల్ అడ్రస్. సింబాలిక్ అడ్రస్ దగ్గర మనం తీసుకున్నది బేస్ ప్లస్ లిమిట్ ఏదైతే తీసుకున్నామో అది రీలొకేటబుల్. ఓకే, సో కంపైలర్ అనే దాని దగ్గర తర్వాత నుంచి మనం ఎక్కడికి వెళ్ళాము, లింకర్స్ ఆర్ లోడర్స్. లింకర్స్ ఆర్ లోడర్. మళ్ళీ ఇక్కడ మళ్ళీ రీలొకేటబుల్ అడ్రస్ టు అబ్సల్యూట్ అడ్రస్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి మాట్లాడుతుందంటే ముందుగానే మనకి తెలిసింది అంటే కనుక ఎలా ఉంటుంది, ఏది మెమరీ లొకేషన్ అనేది. మెమరీ లొకేషన్ అనేది ఇక్కడ సోర్స్ ప్రోగ్రామ్ దగ్గర కంపైలర్ ఆర్ అసెంబ్లర్ దగ్గర మనం తీసుకున్న దగ్గర నుంచి లింకేజ్, అలాగే రీలొకేటబుల్ రిజిస్టర్స్ అనేది యూజ్ చేస్తున్న ఈ లింకేజ్ కానీ లోడర్ కానీ ఇదంతా ఎక్కడ ఉంటుంది, లోడ్ టైం లోనే ఉంటుంది. లింకేజ్ అనేది కానీ లోడర్ అనేది అంటారు. ఓకే, సో అక్కడ నుంచి ఎగ్జిక్యూటబుల్ టైం. సో కంపైలర్ బైండ్ సింబాలిక్ అడ్రస్ టు రీలొకేటబుల్ అడ్రస్. రీలొకేటబుల్ అడ్రస్ అది ఎక్కడి నుంచి మనం తీసుకుంటున్నాము అని చెప్తున్నాము అంటే ఇక్కడ నెక్స్ట్ దాంట్లో రాసాం మనం కంపైలర్. సో అడ్రస్ బైండింగ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అండ్ డేటా టు మెమరీ అడ్రస్. ఓకే, సో మెమరీని అడ్రస్ చేసుకుంటాక ఇన్స్ట్రక్షన్ కానీ డేటా ఏదైతే బైండ్ అవుతుందో 3 డిఫరెంట్ స్టేజెస్ లో. సో కంపైలర్ టైం తీసుకున్నాము అంటే కనుక కంపైల్ టైంలో మెమరీ లొకేషన్ అనేది ముందుగానే తెలుస్తుంది అనుకోండి, ఈజ్ నోన్ యాజ్ ప్రేయర్ ఎట్ కంపైల్ టైం. సో అబ్సల్యూట్ కోడ్ అనేది జనరేట్ అయిపోతుంది. ఓకే, మస్ట్ రీకంపైల్ కోడ్ ఇఫ్ స్టార్టింగ్ లొకేషన్ చేంజెస్. మళ్ళీ అది 0 నుంచి సమ్ 4 కో ఏదో ఒకటి, ఎందుకు ./out ఇచ్చినప్పుడల్లా మీకు నెక్స్ట్ మళ్ళీ డిఫరెంట్ ఇన్పుట్స్ ఇస్తా ఉంటారు, మళ్ళీ మీరు ఇచ్చిన ఇన్పుట్ కి అవుట్పుట్ ప్లేస్ అవుతా ఉంటుంది కదా. సో అలా మళ్ళీ చేంజ్ అవుతూ ఉంది. మళ్ళీ మనం సమ్ ఎర్రర్స్ అనేది రెక్టిఫై చేసి ఆ రెక్టిఫై చేసిన తర్వాత మళ్ళీ మనం కంపైల్ చేస్తానే ఉంటాం. సో అలా కంపైల్ అయినప్పుడు మనకి మళ్ళీ లొకేషన్ చేంజ్ అవుతుంది. సో అక్కడ మనం అబ్సల్యూట్ కోడ్. ఓకే, సో కంపైలర్ తర్వాత ఏమంటున్నాం, లింకర్స్ ఆర్ లోడర్. మనం దాన్ని లింక్ చేసుకుని ఏ లైబ్రరీలో ఈ ప్రింట్ఎఫ్ కానీ లేకపోతే math.h సంబంధించింది కానీ ఎక్కడైతే ఉన్నాయో అది లోడ్ చేసుకుని ఎగ్జిక్యూట్ అవ్వాలి, అది లింక్ చేసుకోవాలి కదా. సో విల్ బైండ్ రీలొకేటబుల్ అడ్రసెస్ టు అబ్సల్యూట్ అడ్రస్. రీలొకేటబుల్ అడ్రస్ టు అబ్సల్యూట్ అడ్రస్. దాన్ని ఇక్కడ మనం ఇదిగోండి లోడ్ టైం. ఎందుకు, కంపైలర్ అనేది ఏం జనరేట్ చేస్తుంది, రీలొకేటబుల్ కోడ్. ఇఫ్ మెమరీ లొకేషన్ ఆఫ్ ద ప్రాసెస్ ఈజ్ నాట్ నోన్ ఎట్ కంపైల్ టైం. కంపైల్ టైంలో తెలియకపోతే కనుక మనకి ఇక్కడ రీలొకేటబుల్ కోడ్ అనేది ఇది జనరేట్ చేస్తుంది. దట్ ఈస్ ఫైనల్ బైండింగ్ ఈజ్ డిలేడ్ అంటిల్ లోడ్ టైం. ఓకే, ఎక్కడ జరుగుతుంది ఈ లోడ్ టైంలో, ఇలా ముందుగా తెలియపోతాం వల్ల అబ్సల్యూట్ కోడ్ చెప్పాము. అలాగే అబ్సల్యూట్ కోడ్ తర్వాత మళ్ళీ రీకంపైల్ చేసి లేకపోతే చేంజెస్ అయింది కాబట్టి రీలొకేటబుల్ కోడ్ దానికి లోడ్ టైం లోడ్ చేయలేదు అనుకోండి, అవుట్పుట్ ఏమవుతుంది, ప్రీవియస్ గా ఏదైతే అవుట్పుట్ వచ్చిందో అదే వచ్చేస్తుంది మళ్ళీ. ఓకే, సో రీలొకేటబుల్ కోడ్ ఇఫ్ మెమరీ లొకేషన్ ఆఫ్ ద ప్రాసెస్ ఈజ్ నాట్ నోన్ ఎట్ కంపైల్ టైం. ఓకే, సో అలాగే తర్వాత మనకి ఎగ్జిక్యూషన్ టైం దగ్గర ఏమంటున్నాము, బైండింగ్ డిలేడ్. ఎందుకు డిలే అవుతుంది, ఇక్కడ మనకి ఈచ్ బైండింగ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ వన్ అడ్రస్ స్పేస్ టు అనదర్. ఎందుకు, ఇక్కడ ఒక ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ మళ్ళీ నెక్స్ట్ ఇంకా ప్రాసెస్ ఉన్నాయా లేదా అంటే రౌండ్ రాబిన్ తీసుకున్నాం అనుకోండి, P1 P2 P3. సో P1 తర్వాత P2 ఉందా, మళ్ళీ P2 తర్వాత P3 ఉందా, P3 తర్వాత మళ్ళీ P1 ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఆ టైం స్లాట్ లో మనకి అది ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, సో P1 చూపించకుండా డైరెక్ట్ గా P2 అనేది చూపిస్తుంది. సో ఇలా మనకి చేస్తున్నప్పుడు బైండింగ్ దగ్గర వన్ అడ్రస్ స్పేస్ టు అనదర్, ఇంకో దానికి ఇలా చేస్తున్నప్పుడు కొంత టైం అనేది తీసుకుంటుంది అనేది చెప్తాం, అక్కడ కొంత డిలే అవుతుంది. ఓకే, అంటిల్ రన్ టైం ఇఫ్ ద ప్రాసెస్ కెన్ బి మూవ్డ్ డ్యూరింగ్ ఇట్స్ ఎగ్జిక్యూషన్ ఫ్రమ్ వన్ మెమరీ సెగ్మెంట్ టు అనదర్. ఎప్పుడు రౌండ్ రాబిన్ కండిషన్ లోనే అలా మూవ్ అవుతుంది, FCFS లో మూవ్ అవ్వదు. వన్స్ అది వచ్చేసి కూర్చుంది అనుకోండి, అది ఎగ్జిక్యూట్ అయ్యాన తర్వాత నెక్స్ట్ దానికి వెళ్తుంది. ఓన్లీ రౌండ్ రాబిన్ దాంట్లో మాత్రం అది ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు టైం స్లైస్ బట్టి ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది కదా. సో ఇలా చేంజ్ అవుతున్నప్పుడు కొంచెం డిలే అనేది ఉంటుంది అంటున్నాం. సో ఇలా మనకి ఇలా డిలే కానీ సెగ్మెంట్ కానీ లేకపోతే ఒక అబ్సల్యూట్ మెమరీ ఇలా రీలొకేట్ ఇలా అవుతుంది అన్నప్పుడు మనకి ఇక్కడ హార్డ్వేర్ సపోర్ట్ కావాలి కాబట్టి ఇక్కడ రీలొకేటబుల్ అనేది తీసుకున్నాం. సో రీలొకేటబుల్ రిజిస్టర్ లో ఏమవుతుందంటే ఈ ఎగ్జాంపుల్ బేస్ అండ్ లిమిట్ రిజిస్టర్స్ ఏవైతే ఉన్నాయో అది తీసుకుంటుంది. సో ఇక్కడ మనం లాజికల్ వర్సెస్ ఫిజికల్ అడ్రస్
ఫిజికల్ అడ్రస్. సో లాజికల్ అనేది మనం ఏంటి, జనరేటెడ్ బై ద సిపియు. సో దాన్ని ఇక్కడ వెర్చువల్ అడ్రస్, వెర్చువల్. సో నెక్స్ట్ ఫిజికల్ అడ్రస్ అంటున్నాం. సో ఫిజికల్ అడ్రస్ ఎక్కడ చూస్తాము అంటే మెమరీ మేనేజ్మెంట్ యూనిట్. ఎందుకు మెమరీ మేనేజ్మెంట్ యూనిట్ అనేది ఇక్కడ తీసుకుంటున్నాము, ఎందుకు తీసుకోవాలి అని అనుకుంటే కనుక ఇక్కడ చూడండి, ఇందాక మనం సమ్ 3,40,000 నెక్స్ట్ లిమిట్ అనేది 1,00,000 సమయంతో వాల్యూ తీసుకున్నాం. సో బేస్ ప్లస్ లిమిట్ కదా ఇక్కడ తీసుకున్నాము. ఇప్పుడు ఏం చేస్తున్నాము, డైరెక్ట్ గా ఇలా లాజికల్ అడ్రస్ ఫిజికల్ అడ్రస్ ఉండటం వల్ల ఇక్కడ సిపియు అనేది సమ్ 346 అని ఇచ్చింది. ఆల్రెడీ అక్కడ బేస్ ప్లస్ లిమిట్ ఏదైతే మనం తీసుకున్నామో ఆ రేంజ్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అండ్ లెస్ దాన్ వాల్యూ దాని యొక్క రిజిస్టర్ వాల్యూ 14,000 ఉంది అనుకోండి. ఇక్కడ ఏమవుతుంది, డైరెక్ట్ గా రీలొకేషన్ రిజిస్టర్ లో 14,000 ప్లస్ ఈ లాజికల్ అడ్రస్ అంటే వెర్చువల్ అడ్రస్ లో 346 కంబైన్ అయ్యి ఇక్కడ ఫిజికల్ అడ్రస్ దగ్గర ఫెచ్ అవుతుంది. డైరెక్ట్ గా లాజికల్ అడ్రస్ లో ఫెచ్ చేసేస్తే మనకు అవుట్పుట్ రాదు. లాజికల్ కి నెక్స్ట్ ఫిజికల్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఫిజికల్ అడ్రస్ అనేది మెమరీ మేనేజ్మెంట్ యూనిట్ ఇన్ ఇట్స్ మెమరీ అడ్రస్ రిజిస్టర్. సో మెమరీ మేనేజ్మెంట్ యూనిట్ లో ఏదైతే మనకి ప్లేస్ చేస్తున్నామో ఉంది, కానీ లాజికల్ అడ్రస్ ఏంటి, సిపియు జనరేట్. సిపియు ఎఫిషియెంట్ గా వర్క్ అవ్వాలి అంటే అది ఎక్కువ వర్క్ చేస్తుంది అంటున్నాం కదా, ఏదైతే మెమరీ ఫ్రీగా ఉందో ఆ స్లాట్ లో తీసుకెళ్లి కూర్చోబెట్టేస్తూ ఉంటుంది. ఓకే, సో దీన్ని మనం వెర్చువల్ అడ్రస్ అంటున్నాం. సో అది ఫెచ్ చేసుకోవాలి అంటే మనం ఏం చెప్తున్నాము, సిపియు అనేది ఇక్కడ చూస్తే సిపియు అనేది బేస్, ఈ బేస్ ప్లస్ లిమిట్ ఓకే అయ్యింది అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అండ్ లెస్ దాన్ దీనికి ఈక్వల్ అయ్యి ఎస్ అవుతేనే ఈ మెమరీ నుంచి ఫెచ్ అవుతుంది అని ఏదైతే చెప్తున్నామో, సో లాజికల్ అడ్రస్ యూజ్ చేస్తాం వల్ల ఇక్కడ ఎంఎంయు మెమరీ మేనేజ్మెంట్ యూనిట్ అనేది ఒకటి యాడ్ చేస్తాం. ఎందుకు యాడ్ చేస్తాము, ఇక్కడ ఇక్కడ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, మెయిన్ డిఫరెన్స్ లాజికల్ కి ఫిజికల్ కి మనం ఇక్కడ త్రీ త్రీ కాన్సెప్ట్స్ చదివాం. కంపైల్ టైము, బైండింగ్. అడ్రస్ అనేది బైండ్ అవ్వాలి అంటే కంపైల్ టైము, లింకింగ్ ఆర్ లోడింగ్, లోడ్ టైము, ఎగ్జిక్యూట్ టైము. సో లాజికల్ అండ్ ఫిజికల్ ఈ రెండిట్లకి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే ఓన్లీ ఎగ్జిక్యూటబుల్ టైంలోనే డిఫరెన్స్ వస్తుంది, మిగతాదంతా సేమ్. ఇది ఒక అడ్రస్ ని క్రియేట్ చేస్తుంది అనుకోండి, ఇది క్రియేట్ చేస్తుంటుంది. ఇది వేరే పని ఏదైనా చేద్దామని పక్కకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇది వెర్చువల్ గా లాజికల్ దాని వెనకాలే మేడ ఎలా అయితే ఫాలో అవుతుంది అంటారు. సో సేమ్ ఫిజికల్ అడ్రస్ ఏదైతే చేస్తుందో మొత్తం అంతా లాజికల్ అడ్రస్ చేస్తుంది. లాజికల్ అడ్రస్ ఉండటం వల్లే ఇంకొంచెం ఫాస్ట్ గా యాక్సెస్ అవుతుంది అని కూడా చెప్తాము. ఈ మూడిటి డిఫరెన్స్ దగ్గర ఈ కంపైల్ టైం, ఫిజికల్ అడ్రస్ లాజికల్ అడ్రస్ దగ్గర ఉన్న కంపైల్ టైం కానీ లోడ్ టైం కానీ ఒకటే. ఎక్కడ చేంజ్ అవుతుంది అంటే ఓన్లీ ఎగ్జిక్యూటబుల్ టైంలో మాత్రమే చేంజ్ అవుతుంది. సో ఇలా ఎగ్జిక్యూటబుల్ అదే ఇక్కడ రాస్తాం చూడండి, ఇదిగోండి. ద కంపైల్ టైమ్ అండ్ లోడ్ టైమ్ అడ్రస్ బైండింగ్ స్కీమ్ జనరేట్ ఐడెంటికల్ లాజికల్ అండ్ ఫిజికల్ అడ్రస్. ఓన్లీ ఎగ్జిక్యూషన్ టైం దగ్గర ఏదైతే ఉందో ఇది ఒక్కటే డిఫర్ అవుతుంది, ఎక్కడ లాజికల్ అడ్రస్ కానీ ఫిజికల్ అడ్రస్ కానీ. సో లాజికల్ అడ్రస్ ఏదైతే ఉందో దానికి స్పేస్ అనేది క్రియేట్ చేయాలి అంటే కనుక ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ లాజికల్ అడ్రస్ జనరేటెడ్ బై ప్రోగ్రామ్. అంటే ఒక ప్రోగ్రామ్ అని తీసుకున్నాం అంటే లాజికల్ గాను ఫిజికల్ గాను వెర్చువల్ మిషన్ మీద రన్ అవుతుంది కదా. సో లాజికల్ అడ్రస్ దెన్ జనరేటెడ్ బై ప్రోగ్రామ్, సో అది లాజికల్ అడ్రస్ స్పేస్. అదే ఫిజికల్ తీసుకున్నాం అనుకోండి, కరస్పాండింగ్ టు దిస్ లాజికల్ అడ్రస్ క్రియేట్ అయ్యింది అంటే అది ఫిజికల్ అడ్రస్ లో ఎక్కడో చోట్ల మ్యాప్ చేయాలి. ఆ మ్యాప్ ఎలా చేస్తుంది అంటే ఇక్కడ లాజికల్ అడ్రస్ క్రియేట్ చేసింది అనుకోండి 346 అని. సో రీలొకేషన్ రిజిస్టర్ లో 346 కి ఆల్రెడీ ఎంత అయితే ఉందో 14,000. సో 14 ఇక్కడేమో లాజికల్ అడ్రస్ లో మీరు టైప్ చేసిన హాయ్ హాయ్ అని టైప్ చేశారు. హెచ్ అనేది మాత్రమే 346 లో ఉంటది. ఐ అనేది 347 లో ఉండొచ్చు, 547 లో ఉండొచ్చు. సో ఈ రెండు మళ్ళీ లింకప్ చేసుకుంటారు కదా. ఇప్పుడు 346 అనే దాంట్లో హెచ్ అనేది ఉందనుకోండి, హెచ్ అనేది మెమరీలో ఉందా లేదా అనేది మళ్ళీ సమ్ డిస్క్ లేకపోతే సెకండరీ స్టోరేజ్ లో మనం ఏదైతే పెట్టామో దాని నుంచి మళ్ళీ మెయిన్ మెమరీకి రావాలి అంటే అది ఈ 346 ప్లస్ 1400 తీసుకుంటే ఫిజికల్ అడ్రస్ లో 14,346 అనే మెమరీ అడ్రస్ లో హెచ్ అనేది స్టోర్ అవుతుంది. అలా లింక్ చేసుకుంటారు. సో మధ్యలో ఎవరు యాక్ట్ చేస్తారు అంటే ఎంఎంయు. దాన్నే మనం మెమరీ మేనేజ్మెంట్ యూనిట్.
ఏ రకంగా అది మేనేజ్ చేస్తుంది, దేనికి మేనేజ్ చేయాలి, లాజికల్ కి ఫిజికల్ కి. ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటి, ఓన్లీ ఎగ్జిక్యూటబుల్ టైం మాత్రమే ఇక్కడ డిఫరెన్స్ చెప్తాం. సో MMU ఇస్ ద హార్డ్వేర్ దట్ డస్ వర్చువల్ టు ఫిజికల్ అడ్రస్ మ్యాపింగ్. ఎప్పుడు మ్యాప్ చేస్తుంది అంటే ఓన్లీ రన్ టైం ఎగ్జిక్యూషన్. ఓకే, ఎట్ రన్ టైం. ఓకే, సో ఇలా మెనీ మ్యాపింగ్ మెథడ్స్ మనకి అంటే ఎలా అవుతుంది, సిగ్మెంటేషన్, డిమాండ్ పేజింగ్. ఇక్కడ మనకి నెక్స్ట్ కాన్సెప్ట్స్ వస్తున్నాయి చూడండి. కొన్ని ఆల్గోరిథమ్స్ యూజ్ చేస్తాయి, పేజ్ రీప్లేస్మెంట్ ఆల్గోరిథమ్స్. కంటిన్యూస్ గా ఉంటే మెమరీ ఎలా ఎలాకేట్ అవుతుంది, ఇక్కడ ఫ్రాగ్మెంటేషన్ ఏ టైప్ వస్తుంది, లేకపోతే ఫ్రేమ్ ఎలా ఎలాకేట్ అవుతుంది, ఇలా క్రాష్ అయిపోతే దాన్ని థ్రాషింగ్ ఏ రకంగా ఉంటుంది అనే కాన్సెప్ట్స్ అన్ని మనకి ఇక్కడ నెక్స్ట్ కవర్ అవుతా ఉంటాయి. ఇవన్నీ మనం MMU ద్వారా తీసుకుని చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి ఏదైతే రన్ టైం దగ్గర మనకి డిఫరెన్స్ వచ్చింది అన్నామో, ఒక ఇన్స్ట్రక్షన్ ఫస్ట్ ఇక్కడ దాకా అర్థమైందా. MMU వరకు ఒకటైతే ఈ డైనమిక్ రీలొకేషన్ దగ్గర నుంచి డైనమిక్ లింకింగ్ చెప్పుకుంటాము. ఈ డయాగ్రామ్ బేస్ చేసుకుని ఈ 2 స్లైడ్స్ వస్తాయి మళ్ళీ. ఇక్కడ వరకు అర్థమైందా. ఓకే, ఓన్లీ ఎగ్జిక్యూటబుల్ టైం దగ్గరే కదా మనం డిఫరెన్స్ అంటున్నాము. సో యూజర్ రొటీన్ ఈజ్ నాట్ లోడెడ్ అంటిల్ ఇట్ ఈస్ కాల్డ్. మనం ఎందుకు ఇక్కడ ఎగ్జిక్యూషన్ టైం అంటున్నాం కదా, రన్ టైం. ఇప్పుడు GCC స్పేస్ ఫైల్ నేమ్ ఇచ్చేస్తారమ్మా, ఇచ్చిన తర్వాత వచ్చింది మనకి అవుట్పుట్ ఎర్రర్ ఏమీ లేదు అన్నప్పుడు .a.out అని ఇచ్చింది. ఇచ్చిన తర్వాత మనం ఒకసారి డైరెక్ట్ గా అవుట్పుట్ వచ్చేస్తుంది, మనకి రాసిన ప్రోగ్రామ్ మీద డిపెండ్ అవుతుంది, లేదా మనం ఇవ్వాలి ఇన్పుట్ వాల్యూ. ఇచ్చేంత వరకు అది వెయిటింగ్ స్టేట్ లోనే ఉంటుంది. ఓకే, సో ఇలా మనకి ఈ రొటీన్ అనే ఇక్కడ వర్డ్ రొటీన్ అనేది యూజ్ చేస్తాడు. సో రొటీన్ అంటే మనం అసలు ఇప్పుడు దాకా యూజ్ చేయలేదు అంటే కనుక తీసుకొచ్చి లోడ్ చేస్తుంది, యూజ్ చేసాము అంటే కనుక ఆ రొటీన్ యూజ్ చేసాం కాబట్టి ఇంకా మెమరీ స్పేస్ అంటే మీకు అర్థమవుతానికి ప్రింట్ఎఫ్ తీసుకుంటున్నాము. ప్రింట్ఎఫ్ ఎప్పుడు యూజ్ చేస్తూనే ఉంటున్నాము, ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా సరే. లేకపోతే వాల్యూస్ రీడ్ చేస్తానికి స్కాన్ఎఫ్ తీసుకున్నాము. ఈ ప్రింట్ఎఫ్ అనే రొటీన్ మనం ఎప్పుడూ యూజ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని హెడర్ ఫైల్లో ప్లేస్ చేస్తారు అనుకోండి సరిపోతుంది. మనం ఓన్లీ ప్రింట్ఎఫ్ కు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే కోడ్ రాసిందో అదంతా రాయక్కర్ లేకుండా ఒక కీవర్డ్ మాత్రమే యూజ్ చేసుకుంటాం ప్రింట్ఎఫ్ అని. ఓకే, సో అలాగా ప్రతిదీ ఆన్ డిస్క్ దీంట్లో ఉంటుంది, రీలొకేటబుల్ లోడ్ ఫార్మాట్ లో ఉంటుంది. ఒకవేళ అది మనం యూజ్ చేసుకోలేదు అంటే అన్యూజ్డ్ రొటీన్ యూజ్ నెవర్ లోడెడ్. అది లోడ్ అవుతానికి మళ్ళీ ఇక్కడ ఫిజికల్ అడ్రస్ లాజికల్ అడ్రస్ షేర్ చేసుకుంటుంది కదా. సో అవ్వలేదు అనుకుంటే ఇంకా అవ్వదు. సో అయ్యింది అనుకుంటే ఇప్పుడు .a.out ఇచ్చేసిన తర్వాత మనం ఇన్పుట్ అవుట్పుట్ ఏది ఇచ్చామో దానికి సంబంధించిందే ఇక్కడ జరుగుతూ ఉంటుంది, ఎగ్జిక్యూటబుల్ కాబట్టి, రన్నింగ్ ప్రాసెస్ కాబట్టి. ఓకే, సో స్టాటిక్ దాంట్లో ఏ టైప్ ఆఫ్ లింకింగ్స్ అనేది వస్తుంది, స్టాటిక్, డైనమిక్. ఇలా డైనమిక్ గా కింద చేస్తున్నాము అంటే స్మాల్ పీస్ ఆఫ్ కోడ్ వర్క్ అవుతుంది, దాన్ని ఇక్కడ స్టబ్ అంటాం. ఈ స్టబ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ ఉంటుంది అంటే ఆల్రెడీ మనకి ప్రీవియస్ స్లైడ్ తీసుకుంటే ఇక్కడ ప్రోగ్రామ్ ఇది ఇక్కడ నుంచి తీసుకుంటే కనుక కంపైలర్, కంపైల్ టైం అయిపోయిన తర్వాత లింకింగ్ ఎడిటర్. సో లోడ్ చేసుకుంటుంది. ఈ లోడర్ ఎక్కడి నుంచి లోడ్ చేసుకుంటుంది అంటే సిస్టమ్ లైబ్రరీ ఆల్రెడీ మనం ప్లేస్ చేసిన ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన దాని మాడ్యూల్స్ బట్టి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ డైనమికల్లీ లోడెడ్ సిస్టమ్ లైబ్రరీ. సో డైనమిక్ లింకింగ్ ఎక్కువ యూజ్ చేసుకుంటుంది. సో బైనరీ మెమరీ ఇమేజెస్ 0 or 1 ఫార్మేట్ ఏదైతే ఉందో ఆ బైనరీ మెమరీయే. సో ఎగ్జిక్యూషన్ టైంలో ఏం తీసుకుంటుంది అంటే మనకి ఫర్ లూప్ ఇవి చేసుకున్నప్పుడు చెప్తాం. సో రన్ టైంలో వాల్యూస్ క్రియేట్ అవుతాయి, లేకపోతే మనం వాల్యూస్ ఇలా క్రియేట్ చేస్తున్నాము. సో రన్ టైంలో ఉన్న వాల్యూస్ ని రిపీట్ చేసుకుంటూ ఇలా ఉంది కాబట్టి ప్రింట్అవుట్ ఇలా వస్తుంది. మనం ప్రెసిడెన్స్ దగ్గర తీసుకున్నాము అంటే ఆ ప్రెసిడెన్స్ ఆపరేటర్ ప్రెసిడెన్స్ ఆ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు ఎక్కువ ఈ డిఫరెన్స్ తెలుస్తుంది మనకి. ఓకే, సో దాన్ని ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. డైనమిక్ ఇక్కడ ఎందుకు, ఓన్లీ డైనమికల్లీ లోడెడ్. సో డైనమికల్ గా ఏ రకంగా అది లింక్ అవుతుంది, స్టబ్ అనే ప్రోగ్రామ్. సో షేర్ అవుతుంది, ఎక్కడి నుంచి షేర్ అవుతుంది దాన్ని ఇదిగోండి ఇక్కడ డైనమిక్ లింకింగ్ ఈజ్ పర్టికులర్లీ యూస్ఫుల్ ఫర్ లార్జ్ సిస్టమ్ లైబ్రరీస్.
ఓకే, ఏ వెర్షన్ నెంబర్స్ ఎలా ఉండాలి, ఈ స్టబ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఎక్కడి నుంచి ఎలా లోడ్ చేసుకుంటుంది అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను మీకు. ఓకే, సో డైనమిక్ రీలొకేషన్ యూజింగ్ ఏ రీలొకేషన్ రిజిస్టర్. ఇది కొంచెం అర్థం అవుతానికి మీకు టైం పడుతుంది అంతే. ఓకే, మెమరీ మేనేజ్మెంట్ యూనిట్ వరకు అర్థమైందా లేదా? ఇది ఒక్క టాపిక్, నెక్స్ట్ ఈజీగా ఉంటాయి. ఇప్పుడు స్వాపింగ్ ఉందనుకోండి, సో ఈ డయాగ్రామ్ చూస్తాం, ఈ డయాగ్రామ్ లో ఏదైతే ఉందో అదే రాసేస్తాం డైరెక్ట్ గా, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ కాంటెక్స్ట్, ఈ స్వాపింగ్ దాంట్లో కంటిన్యూస్ అలొకేషన్ అనుకోండి, సో ఫిజికల్ రిజిస్టర్ ప్రతి దానికి ఇంక మనకి బేస్ లిమిట్ రిజిస్టర్స్ ఏవైతే ఎగ్జాంపుల్ తీసుకున్నామో, సో ఈ డయాగ్రాము అండ్ ఫిజికల్ అండ్ లాజికల్ ఈ డయాగ్రామ్, ఈ రెండింటితోనే సంబంధం వస్తుంది. ఈ కాంబినేషన్స్ ఉంటే సిగ్మెంటేషన్, పేజింగ్స్ అవన్నీ మనం సాల్వ్ చేసేయగలం ఈజీగా. ఇక్కడ వరకు అర్థమైందా? ఇక్కడ వరకు ఓకేనా? అంతా అయ్యోమయమా? మళ్ళీ చెప్తాను, ఇది రిపీట్ చేస్తాను రేపు క్లాస్లో. కొంచెం మీ ఫ్రెండ్స్కి చెప్పండి అటెండెన్స్ ఇంపార్టెంట్ అని చెప్పి, అందరి క్లాస్కి అటెండ్ అవ్వమనండి విత్ ఇన్ ది టైం. మీ టైం కూడా నోట్ అవుతుందని చెప్పాను కదా. ఓకే, నెక్స్ట్ క్లాస్కి లాగిన్ అవ్వండి.